విజయవాడ అమరావతి ప్రాంతంలో సరికొత్త వినోదాన్ని పరిచయం చేస్తూ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని లోటస్ గార్డెన్స్ వేదికగా చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైవ్ బ్యాండ్ సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్కు చెందిన యాక్టివేజ్ టెక్ రైడర్ బృందం ప్రదర్శించిన మ్యూజికల్ లైవ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. ఏపీ టూరిజం శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ క్లబ్ కేవలం సంగీతమే కాకుండా పారాసైలింగ్, హ్యాంగింగ్ బోట్స్ వంటి వాటర్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని చాంప్స్ సెయిలింగ్ క్లబ్ డైరెక్టర్ నాదెళ్ల కృష్ణ కిషోర్, జీఎం దీపక్ రెడ్డి తెలిపారు. సందర్శకుల కోసం ఇక్కడ ప్రత్యేకంగా 150 మంది సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశామని, ఇందులో బర్త్డే పార్టీలు, ఇతర వేడుకలు జరుపుకునే వీలుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని హైలాండ్ పేరుతో మరిన్ని అంతర్జాతీయ స్థాయి వసతులతో అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఏపీ టూరిజంతో చేయబడింది. సో ఇది ఒక సాఫ్ట్ లాంచ్ కింద స్టార్ట్ చేస్తున్నాము. ఇవాళ ఒక లైవ్ బ్యాండ్ పెట్టాము. ఆ లైవ్ బ్యాండ్ ఒక ముఖ్య కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు వరకు ఓన్లీ పబ్బుల్లో, బారుల్లో లైవ్ బ్యాండ్స్ పెట్టి ఒక రకమైన రిక్రియేషన్ చేసింది ఇప్పుడు వరకు విజయవాడలో. కానీ ఇది మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, ఓన్లీ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేసి పిల్లలతో పాటు కలిసి వచ్చే ప్లేస్, రివర్ బ్యాంక్స్ పక్కన ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ ఒక అవుట్డోర్ బ్యాండ్ అనేది పెట్టడం జరిగింది. అది చాంప్స్ సెయిలింగ్ క్లబ్ ద్వారా చేస్తున్నాము. ఇంకోటి దీనికి ఎడిషన్స్ కూడా ఏంటంటే, వాటర్ స్పోర్ట్స్లో కూడా మేము ముందంజలో ఉందామని చెప్పి ఫ్లోటింగ్ రెస్టారెంట్స్, ఫ్లోటింగ్ రూమ్స్ అండ్ పారాసైలింగ్ లాంటి యాక్టివిటీస్తో జస్ట్ యాడ్ ఆన్స్ ఉంటాయి దీంట్లో ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ విజయవాడ, ఆంధ్ర, తెలంగాణలో ప్రొఫెషనల్ ఫిషింగ్ అనేది లేదండి. ఇది ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ప్రొఫెషనల్ ఫిషింగ్ కూడా ఇన్ చాంప్స్ సెయిలింగ్ క్లబ్. సో ఓవరాల్ ఇది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్, విజయవాడ పీపుల్కి ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్ తీసుకొద్దామని ప్రయత్నిస్తున్నాం. గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా కూడా మేము కొంచెం చాలా మంచిగా చేయడానికి స్కోప్ ఉంది. గవర్నమెంట్ మా ప్యాషన్ని అర్థం చేసుకుని మాకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తుంది కాబట్టి వీ కుడ్ గో అహెడ్ అండ్ డూ సచ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ విజయవాడ. సో ఇది నాకు ఎంత ముఖ్యం అంటే, సో ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ టు విజయవాడ ఏ లాట్ ఆఫ్ సీన్స్ లైక్ బ్యాండ్, లైవ్ బ్యాండ్ కానీ, లైవ్ డీజే కానీ, దట్ టు ఓపెన్ ఎయిర్. సో ఇది ఫస్ట్ టైం మనం విజయవాడలో, అమరావతిలో తీసుకొని వస్తున్నాము. అండ్ ప్లస్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, క్యాచ్ అండ్ కుక్ కూడా ఉంది. సో మన ఫ్యామిలీతో వచ్చి మనం క్యాచ్ అండ్ కుక్ చేసుకోవచ్చు. సో ఐ విల్ గివ్ ఎ నైస్ ప్లేస్ ఫర్ దెమ్. అండ్ ప్లస్ మనకు అకామిడేషన్ ఉంది. ఇక్కడ నుంచి మనం అకామిడేషన్ చేసుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము. ప్లస్ మనకు వాటర్ స్పోర్ట్స్లో హ్యాంగింగ్ బోట్ ఉంది. సో క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది. అందులో మనకు ఒక పెద్ద బోట్ ఉంది. అందులో 150 పీపుల్ పార్టీ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో హైలాండ్ కూడా తీసుకుంటున్నాం మనం. హైలాండ్లో కూడా అకామిడేషన్ వస్తుంది, రెస్టారెంట్ వస్తుంది, అందులో కూడా పార్టీస్ ఉంటాయి. సో వీఆర్ స్టార్టింగ్ న్యూలీ అండ్ మీ లాంటి సపోర్ట్ ఉండాలి. అండ్ బాబు గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఇలాంటివి తీసుకురావడానికి. సో మీకు మేము ఇవ్వగలుగుతాం. విజయవాడలో లోపించింది ఏంటంటే, పర్సనల్ అవుటింగ్స్, ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చి ఎంజాయ్ చేయడానికి ప్లేసెస్ లేవు ఇవాళ. అది ల్యాకింగ్ ఇప్పుడు సీనియర్ మేనేజ్మెంట్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో మిడిల్ మేనేజ్మెంట్ మించి వాళ్ళు విజయవాడలో ఉండడానికి ఇష్టపడలేదు. ఏంటంటే ఈవినింగ్ ఏం చేయాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఫన్ పార్ట్ ఇక్కడ లేదు విజయవాడకి. Kishore, I appreciate Kishore, the key person here, who is the responsible person for all this infrastructure. చాలా పెయిన్ తీసుకున్నాడు తన లాస్ట్ 2 years నుంచి. ఇది చాలా మంచి జాయింట్ అవుతుందని మా అందరి నమ్మకం. ఫ్యామిలీస్తో బయటకు వచ్చి కాసేపు స్పెండ్ చేసి, కృష్ణా రివర్ ఇస్ అన్ అసెట్ ఫర్ విజయవాడ అండ్ గుంటూరు. చాలామందికి కృష్ణా రివర్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందని కూడా తెలియదు. బహుశా వీటి వల్ల బాగుంటుందని. వాళ్ళ లైవ్ బ్యాండ్ ఈజ్ ఆల్ టైమ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ విజయవాడియన్స్. ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది విజయవాడలోనే. ఎందుకంటే ఈ ప్లేస్లో చాలా మంచి వైబ్స్ ఉన్నాయి. సో ఎందుకంటే ఎదురుగా కృష్ణానది, బోటింగ్ చేయడానికి కానివ్వండి. సో ఇది హ్యాపెనింగ్ ప్లేస్ డెఫినెట్గా. ఎందుకంటే రాజధానికి ఇది ముఖం అని చెప్పొచ్చు, ఫేస్ ఇది. సో వండర్ఫుల్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఆల్రెడీ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్న ప్లేసు. ప్రకాశం బ్యారేజీ తర్వాత రాజధాని కలుపుతున్న పాయింట్లో జస్ట్ వెరీ లక్కీ అనుకోవాలి కిషోర్ గారిని. ఎందుకంటే రైట్ ప్లేస్లో ఆయనకి రైట్ ఆపర్చునిటీ దొరికింది. ప్లస్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, ఈ ప్లేస్ అనేటువంటిది హ్యాపెనింగ్. ఇప్పుడు రాజధాని ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేటువంటిది అందరికీ చూస్తున్నారు. విత్ ఇన్ నో టైం, లెస్ దెన్ ఇయర్లో ఈ ప్లేస్ అనేటువంటిది ఒక మంచి అద్భుతమైనటువంటి వెన్యూ అవుతుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి, ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 65,000-70,000 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ప్లస్
రాబోయేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే వచ్చేటువంటి నార్త్ ఇండియన్స్ అండ్ నాకు తెలిసి బిట్స్ స్టార్ట్ అయింది ఇక్కడ.